वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्य ततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। हर हर शम्भो गिरिजाबन्धो हर हर शम्भो शिव शिव शंकर भूतपते। गिरीश महापज्जलधेरस्मान् उद्धर दीनकृपाजलधे। शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते। काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते। श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां। शृंगेरि जगद्गुरो पाहि मां। भारती तीर्थ पाहि मां। विधुशेखर भारती पाहि मां।
దశరథనందన 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 దాశరథే రాజా రామ్ జయ రాజా రామ్ రాజా రామ్ జయ సీతా రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ సీతారాం విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం సుఖైకరూపం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం విశ్వేశ్వరం రామమహం భజామి రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి జగదంబ విశ్వపాలిని శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి విధుశేఖర భారతీ స్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఏకదా సీతయా రామః కురుక్షేత్రం స్వయం స్వబంధుభిః యయౌ సూర్యోపరాగే వై స్నాతుం పుష్కర సంస్థితః తత్ర దేవాః గంధర్వాః కిన్నరాః పన్నగాః యయుః నానాశ్రమేభ్యో మునయః పార్థివాశ్చ సహస్రశః. పరమ పవిత్రమైన శారదా క్షేత్రంలో దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు జగద్గురు సార్వభౌములు భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో కొనసాగుతున్న ఆనందరామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమాల్లోని 5వ నాటి సాయంకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ రాజా రామచంద్రుడు రక్షించుగాక. రామునిగా అవతరించి నారాయణమూర్తి వేదములలో ప్రతిపాదింపబడ్డటువంటి ఏ సనాతనమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని తాను పాటిస్తూ తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరి చేత పాటించేట్టుగా చేసినాడు. రాజానుగతో ధర్మ అని శాస్త్రము కదా. రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అందుకని యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని తాను ప్రతిజ్ఞ చేసినట్టుగా ధర్మమునకు గ్లాని వాటిల్లినప్పుడు, అధర్మము వృద్ధి చెందినప్పుడు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించే నిమిత్తమే నేను అవతరిస్తాను అని అన్నాడు. అంతే తప్ప కంస రావణ కుంభకర్ణాదుల యొక్క సంహారం చేయడం కోసం నేను అవతరిస్తాను అని అనలే. రాక్షసుల యొక్క సంహారం అనేటువంటిది ఏది గలదో అది ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి, పరాత్పరుడైనటువంటి పరమాత్మకు అది చాలా కష్టమైన పని ఏం కాదది. ఏనగ దోమలను ఏ విధంగా అవలీలగా సంహరిస్తుందో అదేవిధంగా అనంతకోటి బ్రహ్మాండ జనకుడైనటువంటి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి రాక్షసుల యొక్క సంహారం పెద్ద కఠినము కాదు. అందుకనే జగద్గురు శంకరాచార్యుల వారు కృష్ణుడు ఎందుకు అవతరించినాడు అనంటే ధర్మాన్ని స్థాపించే నిమిత్తమై దేవక్యాం వసుదేవాదంశేన కృష్ణ కిల సంబభూవ అని రాస్తారు భగవద్గీత భాష్యంలో. ధర్మాన్ని స్థాపించాలి అనంటే మొట్టమొదట తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి.
తాను ధర్మమును ఆచరించగా ఎదుటివాణ్ణి నీవు ధర్మాన్ని ఆచరించు అని బోధించినారనుకోండి, ఎవరైతే ధర్మాన్ని ఆచరించమని బోధించిన వాడి మాటలు వింటారో బోధించేవాడిని అడుగుతారు, నీవెంతవరకు ధర్మాన్ని ఆచరిస్తున్నావు చెప్పు అని. అందుకని రామచంద్రుడు స్వయం తాను ధర్మాన్ని ఆచరిస్తూ 10 మంది చేత ధర్మాన్ని ఆచరింపజేసేందుకోసమై మానుష రూపాన్ని ధరించినాడు శ్రీమన్నారాయణమూర్తి. వివాహం చేసుకున్న తర్వాత భార్య అయినటువంటి సీతామహాసాధ్యతో కూడుకొని ఎన్ని రకాల భోగాలు అనుభవించినాడో వ్యాసుడు ఆ భోగాలకు సంబంధించినటువంటి అనుభూతులను ఆయన పరిపాలించేటువంటి రాజ్యాన్ని అంతా కూడా పరిశీలన చేసి చూచి, రామ, ఇటువంటి భోగానుభవాన్ని పొందేటువంటి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడవైన నీ ఒక్కడవే తప్ప ఇంకెవరూ కూడా ఇదివరకు ఇటువంటి భోగాలను అనుభవించలేదు. కానీ విచిత్రం ఏమిటి అనంటే, ఎన్ని భోగములను అనుభవిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా రామచంద్రుడు ఈ భోగానుభవాలకన్నిటికీ కూడా దూరంగా ఉండేటువంటి వాడు. పశ్యన్నపిన పశ్యతి, జిఘ్రన్నపిన జిఘ్రతి. చూస్తూ ఉంటాడు కానీ చూచినట్టుగా ఉండదు. కన్నులతో రూపానికి సంబంధించినటువంటి భోగానుభవాన్ని పొందినవాని వలె పొందడు తాను. ఇంద్రియమూలకమైన భోగములను అనుభవిస్తూ ఉన్నట్టుగా 10 మందికి గోచరిస్తాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఆయనకు ఇంద్రియమూలకమైనటువంటి భోగానుభవం వలన జనించేటువంటి ఆనందం అనేటువంటిది కలగదు. ఎందుకయ్యా రామచంద్ర అని అడిగితే ఆయన అంటాడు, ఇంద్రియమూలకముగా ఏ భోగములను అనుభవిస్తారో మీరు అనుభవించడం వలన ఏ ఆనందం మీకు కలుగుతుందో ఆ ఆనందం యొక్క స్వరూపాన్నే నేను అయ్యున్నాను కదా. అందుకని ఏది ఆనంద సముద్రమై ఉన్నదో, ఏది ఆనంద సాగరం, మనకు అంతకన్నా గొప్పైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు కాబట్టి సముద్రంతో పోలుస్తాం మనం. ఏది ఆనందముతో కూడుకున్నటువంటి సముద్రమై ఉన్నదో ఆ సముద్రమునకు ఒక ఉద్ధరణుడు నీళ్లు తీసుకొని వెళితే, ఎంత మంచి పని చేసినావురా, నాకు దాహం వేస్తున్నది అని ఆ సముద్రుడు సంతోషపడతాడా? నీవిచ్చేటువంటి నీళ్ల యొక్క ఆవశ్యకత ఏ విధంగా సముద్రునికి లేదో, లోకంలో ఉండేటువంటి మానవులు అనుభవించేటువంటి ఆనందానుభూతితో ఏ ఆనందాన్ని పొందుతున్నారో, ఇంద్రియమూలకమైనటువంటి భోగములతో ఏ ఆనందాన్ని పొందుతున్నారో ఆ ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆవశ్యకత, అవసరము రామచంద్రునికి లేదు. కారణం ఏమిటి అంటే ఆయన ఆనందం యొక్క స్వరూపమే అయి ఉన్నాడు కావున. గులాబ్ జామును తింటే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది, కానీ గులాబ్ జామున్ యొక్క స్వరూపాన్నే మనం పొందినామనుకోండి, ఏమయ్యా ఎందుకు నీవు గులాబ్ జామున్ తినడం లేదు అంటే దాని యొక్క స్వరూపమే నాకు వచ్చినది. తినడం వలన వచ్చేటువంటి ఆనందానుభూతి కన్నా తత్స్వరూప అవాప్తి కలిగినది అన్న తర్వాత అంతకన్నా కావలసిందే ఉంటుంది. శివుని యొక్క దృష్టి రాముని పైన అదే. రాముడంటే సగుణ సాకారమూర్తి కాదు, సచ్చిదానంద ఘన స్వరూపుడు. అందుకని లోకంలో అన్నిటికన్నా గొప్పనైనటువంటి దానిని ఉపాసించాలి. గొప్పనైనటువంటి వస్తువు ఏది అని ప్రశ్న వేస్తే ఉపనిషత్తులనే చెప్తాయి, గొప్పనైనటువంటి వస్తువునే బ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. బ్రహ్మ అనే పదమునకు అర్థం ఏమిటి అని అంటే బృహి వృద్ధవు. ఏ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇంకొక వస్తువుకు ఉండదో, దానికన్నా అతీతమైనటువంటి వస్తువు ఇంకొకటి ఉండదో ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో దాన్ని బ్రహ్మ అని అంటారు. ఆ బ్రహ్మనే సచ్చిదానంద ఘన స్వరూపుడైనటువంటి పరమాత్మ, పరాత్పరుడు, సగుణ సాకారమూర్తి, నీలమేఘశ్యాముడు, ఆజానుబాహు అరవింద దళాయతాక్షుడైనటువంటి శ్రీరామచంద్రుడు, రామభద్రుడు. అటువంటి ఈ రామచంద్రుడు అనేక రకాలైనటువంటి లీలలు చేస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించేటువంటి ఒక సంసారి ఏ విధంగా సంసారాన్ని గడుపుతూ అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారో రామభద్రుడు కూడా అటువంటి చేష్టలు చేస్తూ ఉన్నాడు. ఒకనాడు సూర్యగ్రహణం రాబోతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై
అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడుకున్నటువంటి వాడి ప్రయాణమై వెళ్ళినాడు కురుక్షేత్రానికి. మన భారతదేశంలో కొన్ని పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగలు కొన్ని క్షేత్రాల్లో చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటివి ఉంటాయి. కార్తీక మాసము కాశీలో విశేషము, మాఘమాసము త్రివేణి సంగమంలో విశేషము, చైత్రమాసము అయోధ్యలో విశేషము. ఇక సూర్యగ్రహణమే కనుక వచ్చినట్టయితే కురుక్షేత్రము చాలా విశేషము అని వర్ణించారు. రాబోయేటువంటి 10 సంవత్సరాలలో ఎప్పుడెప్పుడు సూర్యగ్రహణాలున్నాయి అనేటువంటిది కురుక్షేత్రంలో ఇంతింత అక్షరాలతో రాసి పెడతారు గోడల పైన. ఎవరైనా దర్శనానికి వెళితే ఆ డేట్లు జ్ఞాపకం ఉంచుకొని రాసుకొని ఆ సమయంలో అక్కడికి వెళతారు. ఏ నారాయణమూర్తి పరశురామునిగా ఆవిర్భవించి నిక్షత్రము చేస్తూ క్షత్రియుల యొక్క రుధిరాన్నంతా కూడా తీసుకొని వచ్చి సమంత పంచకాలు చేసినాడో అవి ఆ కురుక్షేత్రంలో ఉన్నాయి. వేలాది సంవత్సరాలు తపస్సు చేసి నారాయణమూర్తి అవతారభూతుడైనటువంటి పరశురాముడు పరమాత్మను కోరుకున్నదల్లా ఒకటే, నా వలన అపచారం జరిగినది, కానీ రుధిరముతో నిండిపోయి ఉన్నటువంటి ఈ సమంత పంచకములున్నాయో ఇవి లోకంలో ఉన్నటువంటి వాళ్లకు మేలును కలిగించేవి కావాలి. ఎవరు ఇక్కడికి వచ్చి స్నానదానాలు చేసి పితరులను ఉద్దేశించి తర్పణాలను వదులుతారో వాళ్ళ పితరులు శాశ్వత ఆనందాన్ని పరబ్రహ్మలోకాన్ని పొందాలి అనేటువంటి కోరికను కోరగా పరమాత్మ తథాస్తు అన్నాడు. ఈనాటి వరకు ఆ కురుక్షేత్రానికి వెళ్ళి వేలాది మంది మానవులు వాళ్ళ పితరులను ఉద్దేశించి తర్పణాలను వదులుతూ ఉత్తమమైనటువంటి లోకాలు కలిగిస్తూ ఉంటారు. అందులో సూర్యగ్రహణం వచ్చిన సమయంలో కురుక్షేత్రానికి వెళ్ళి గనక ఒకవేళ ఏదైనా అనుష్ఠానాన్ని చేసినాము, దానము చేసినాము, స్నానము చేసినాము, దానివలన వచ్చే ఫలము 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు అని అన్నాడు. అనంతమైనటువంటి ఫలం వస్తుంది. కృష్ణుడిగా అవతరించినప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళినాడు సూర్యోపరాగంలో. రాముడిగా అవతరించినప్పుడు శ్రీరామచంద్రుడు కూడా ఈ సూర్యోపరాగ కాలంలో సీతామహాసాధ్యతో కూడుకున్నటువంటి వాడే వెళ్ళినాడు. దేవతలు, గంధర్వులు, కిన్నరులు, పన్నగులు అనేక ఆశ్రమాల్లో ఉండేటువంటి మునీశ్వరులంతా కూడా వేలాది మంది ఆ కురుక్షేత్రానికి చేరుకున్నారు. రామచంద్రుడు కురుక్షేత్రానికి వచ్చినాడనే విషయం తెలుసుకొని 2 ప్రయోజనాలు అవుతాయని వాళ్ళంతా కూడా వచ్చి చేసుకుని స్నానాలు చేసి శ్రీ రాఘవుడిని సీతామహాసాధ్యతో కూడుకున్నటువంటి వాడిని చూచి అనేక రకాలైనటువంటి బహుమానాలను ఇచ్చుకున్నారు. ఎవరికైతే అయోధ్యకు వెళ్ళి రాముని యొక్క దర్శనం చేసేటువంటి సౌభాగ్యము దొరకలేదో వాళ్ళంతా కూడా ఈ కురుక్షేత్రానికి వచ్చి చేరుకున్నారు. అథ సీతా రాజపత్నీ సమాలింగ్యవరాసనే సఖీభి మునిదారైశ్చ సుఖం చ ఉపావిశత్తదా. అనేక మంది మునిపత్నులు, అనేక సామంతరాజుల యొక్క భార్యలు వాళ్ళంతా వస్తే వాళ్ళందరి మధ్యలో చంద్రుడు నక్షత్రాల మధ్యలో కూర్చున్నట్టుగా సీతామహాసాధ్వి కూర్చొని ఎన్నో రకాలైనటువంటి కథలు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా పతివ్రత ధర్మాలు ఏమిటి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి మొదలైనటువంటి కథలన్నీ చెప్పుకుంటున్నారు. ఇంతలో మహాపతివ్రత శిరోమణి అయినటువంటి లోపాముద్రాదేవి వచ్చినది. అగస్త్యుని యొక్క భార్య. పతివ్రతలలోకెల్లా శిరోమణి ఆమె. అందరూ లేచినారు, ఆమెకు నమస్కారం చేసినారు. ఉన్నతమైనటువంటి సింహాసనం వేసి దానిపైన కూర్చుండబెట్టినారు. సీతాదేవి వెళ్ళి ఆమెకు పాదాలు ఒత్తుతూ ఉన్నది. అమ్మా, నీ దర్శనం వలన నా జీవితం ధన్యమైనది. నీ చరణాల కంటినటువంటి పాదధూళిని మాబోటి స్త్రీలు శిరస్సున ధరిస్తే చాలు. అందరి స్త్రీలకు నీ పాదధూళి దొరుకుతుందా తల్లి? జీవితంలో ఒక్కసారైనా లోపాముద్రే అని అంటే చాలు స్త్రీలు వాళ్ళకు సౌమంగల్యము, సౌభాగ్యము అనేటువంటివి సతతము దొరుకుతూ ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహించేవి అని ఈ విధంగా లోపాముద్రాదేవిని పాద సంవాహనం చేస్తూ సేవ చేస్తూ పూజిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె అడుగుతున్నది, హే సీతే కంజనయనే ధన్యాసి గజగామిని కించిద్వర్ణయ రామస్య పౌరుషం శృతితోషదం. హే గజగామిని సీత,
నీ భర్త అయినటువంటి రాముడికి సంబంధించినటువంటి పౌరుషాన్ని గురించి వినాలనే కుతూహలం ఉన్నది, వర్ణించవే అని అన్నది. రాముడికి సంబంధించినటువంటి కథ ఎవరి ద్వారానో విన్నదానికంటే ఆయన భార్య అయినటువంటి సీతా మహాసాధ్వి నోటి నుండి వినడం వలన నా జన్మజన్మల పాపాలని తొలగిపోతాయనేటువంటి ఉద్దేశం లోపాముద్రాదేవిది. ఎప్పుడైతే ఈ కోరికను కోరినదో అప్పుడు భర్త యొక్క చరణార విందాలను తన హృదయంలో పదిలపరుచుకున్నటువంటిది చెప్పడం ప్రారంభించినది. సర్వం యోగ్యం కృతం సీతే. శ్రీరాముడు జన్మించినప్పటి నుండి మొదలుకొని పితృవాక్య పరిపాలన నిమిత్తమే అరణ్యానికి వెళ్ళడము, రావణాసుడు వచ్చి తన్ను అపహరించడము, ఆ సమయంలో జటాయు యొక్క మరణము, సుగ్రీవునితో స్నేహాన్ని పొందడము, రామచంద్రుడు ఆంజనేయ స్వామి వలన అశోకవనంలో ఉన్నటువంటి తన యొక్క జాడను తెలుసుకోవడము, విశాలమైనటువంటి సముద్రానికి సేతు యొక్క నిర్మాణం చేసి వానరులతో సహా లంకా నగరానికి రామభద్రుడు వచ్చి లక్ష్మణాదులతో కూడుకున్నటువంటి వాడి రావణాసుని యొక్క సపరివారమైనటువంటి వాడిని సంహారం చేయడము, ఆ తర్వాత పుష్పక విమానాన్ని అధిరోహించి అయోధ్యా నగరానికి తీసుకువెళ్ళడము మొదలైనటువంటి వృత్తాంతమంతా చెప్పినది. లోపాముద్ర ఈ కథనంతా విన్నది. నీ భర్త అయినటువంటి రామచంద్రుడు అన్నీ బాగానే చేసినాడు, కానీ ఈ 100 యోజనాల విస్తీర్ణమైనటువంటి సముద్రానికి సేతు నిర్మాణం చేయకుండా లంకకు వెళితే బాగుండేది అన్నది. రామచంద్రుని యొక్క చరిత్రలోనే ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఇది ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఘట్టం ఇది. ఇప్పుడు కథనంతా విన్న తర్వాత లోపాముద్రాదేవి ఏమంటున్నది సీతాదేవితో అనంటే, నీ రాముడు అన్ని గొప్ప గొప్ప కార్యాలే చేసినాడు, బాగానే ఉన్నది, కానీ ఇది మాత్రం చేయకుండా ఇంకే రీతిగా నేను లంకా నగరానికి వెళ్ళి ఉన్నట్టయితే నీ రాముని యొక్క కీర్తి ఇంకా దశ దిశలు వ్యాపించి ఉండేదే. ఏ భార్యకు ఆ భర్తకు సంబంధించినటువంటి ఏ చిన్న పని చేసినా అది గొప్పగా కనిపిస్తూ ఉంటుంది, కానీ వారధి నిర్మాణాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పిన తర్వాత లోపాముద్రాదేవి ఈ మాట అంటుంది, నువ్వు ఊహించలేదు. ఎందుకమ్మా ఈ విధంగా నీవు అంటున్నావు? నా రామచంద్రుడు సముద్రానికి వారధి నిర్మాణం చేయడం వలన ఆయన కీర్తి దశ దిక్కుల పాకలేదా అనంటే లోపాముద్రాదేవి అంటున్నది, సర్వం యోగ్యం కృతం సీతే రాఘవేణ మహాత్మన ఏక ఏవ వృధా క్లేశః కృతస్తేనేతి వేద్యహం. ఆయన చాలా శ్రమ పడవలసి వచ్చినది సేతు యొక్క నిర్మాణం చేయాలి అనంటే. ఇంతమంది కోతులనన్నింటినీ ఏకం చేయవలసి వచ్చినది, వాళ్ళందరికీ బోధించవలసి వచ్చినది. ఎక్కడెక్కడనో ఉన్నటువంటి రాళ్లన్నింటినీ కూడా నెత్తిపైన పెట్టుకొని మోస్తూ వచ్చి వాళ్ళంతా కూడా నీళ్లలో వేస్తూ 1 2 5 రోజులు 100 యోజన. మనమేమో చెప్పుకున్నాం 5 రోజులలోనే సేతు యొక్క నిర్మాణం చేసినాడు అని, కానీ లోపాముద్ర అంటుంది 5 రోజులు కష్టపడవలసి వచ్చినది అని తన భర్త యొక్క గొప్పతనాన్ని చెప్పుతూ ఉన్నది. నా భర్త అయినటువంటి అగస్త్యుడు ఏం చేసినాడో తెలుసునా? దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ రాక్షసులు ఏం వరం కోరుకున్నారు అనంటే, మేము సముద్రంలోకి వెళ్ళి దాక్కునేట్టుగా అనుగ్రహాన్ని ఇవ్వమని. వేలాది మంది రాక్షసులు దేవతలతో యుద్ధం చేస్తారు, నీళ్లలోకి వెళ్ళి దాక్కుంటారు. ఆ నీళ్లు ఏవో కాదు, సముద్రమోది అగాధమైనది, లోపలికి ప్రవేశిద్దామంటే దేవతలకు సాధ్యమయ్యేది కాదు. అప్పుడు నా భర్త అయినటువంటి అగస్త్యుల వారి సమీపానికి వచ్చి దేవతలంతా ప్రార్థించినారయ్యా, లోపల ఉన్నటువంటి రాక్షసుల యొక్క సంహారం కావాలి అంటే నారాయణమూర్తి చెప్పినాడు, ఈ సముద్రంలో ఉండేటువంటి నీళ్లను మీరు లేకుండా చేయాలి. అప్పుడు ఏం చేసినాడో తెలుసునా నా భర్త? ఏదైనా సత్కార్యాలు చేయడం కోసం ఉద్ధరణితో నీళ్లు వేసుకొని కేశవాయ స్వాహ అని ఆ నీటి బిందువులను తాగినట్టుగా విశాలమైనటువంటి ఈ సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా తాగి పారేసినాడు. అందుకని అగస్త్యుడైనటువంటి నా భర్త కాశీక్షేత్రంలో ఉండకుండా తిరిగి ప్రయాణం ఈ దక్షిణ దేశానికే వచ్చినాడు కదా.
ఒకవేళ నీ భర్త అయినటువంటి రామచంద్రుడు, ఏమయ్యా అగస్త్య, విశాలమైనటువంటి ఈ సముద్రాన్ని దాటడం చాలా కష్టంగా ఉన్నది, ఒక్కసారి వచ్చి మళ్ళీ కేశవాయ స్వాహ అని మింగి పారేయవయ్యా అని అంటే, నా మగడు వచ్చి ఆ పని చేసేవాడు కదా, మీకు కష్టమే ఉండేది కాదు, ఈ రాళ్లను తీసుకువచ్చి ఇక్కడ వేసే ఇంత దుఃఖాన్ని అనుభవించాల్సినటువంటి ఒక పరిస్థితే ఉండేది కాదు కదా. ఎవరి భర్తల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సాధ్వీమణులు. అది వాళ్ళ యొక్క పతివ్రత ధర్మాలకు గొప్పనైనటువంటి లక్షణమే ఉన్నది. ఈ మాటలను కథం న కథితం కుంభజన్మనే రాఘవేణహి. ఒకవేళ ఆనకే కనుక చెప్పినట్టయితే క్షణకాలంలో వచ్చి